हेलो नमस्ते, वेलकम टू माय चैनल दिल्ली कार्स तेलंगाना। तो अभी आपके लिए लेकर आए टाटा टियागो। कंप्लीट परफेक्ट कार होने वाला है। 2016 का मॉडल है। 2 एयरबैग्स हैं गाड़ी को, एयरबैग्स अवेलेबल है, अलॉय व्हील्स अवेलेबल है। लेट मी शो टाटा टियागो DL11 CS 6909। హాయ్ హలో నమస్తే, ఢిల్లీ కార్స్ తెలంగాణ. జూలై 1 తారీఖు 2024 టాటా టియాగో XZ టాప్ అండ్ మోడల్. మనం బోర్డు కూడా కొట్టించినాం. కస్టమర్ వెహికల్స్ కి ప్రైవసీ అండి. మనం పెట్టిన తర్వాత కస్టమర్ ఈ కార్ నంబర్ తోని ఓనర్ కు ఫోన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్ చూద్దాం. ఇది టాప్ మోడల్, 2016 మోడల్, 16 రిజిస్ట్రేషన్. దీనికి అలై వీల్స్ ఉన్నాయి. స్టీరింగ్ లా ఆడియో కంట్రోల్ ఉంది. 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. వెనుక సీసకు డిఫాగర్, వైపర్, స్పైలర్ లైట్, అన్ని టాప్ అండ్ మోడల్కి ఏవైతే ఫ్యూచర్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయండి. ఎడమ వైపు చూసుకోవచ్చు. బండి ఇప్పటికిప్పుడు డెంట్, పెయింట్, ఇంజన్ వైపు కానీ టైర్ల వైపు కానీ ఎక్కడ రూపాయి పనిలేదు. ఒరిజినల్. మీకు ఇది ఢిల్లీలో ఉంది. మొత్తం పైసలు కొడితే మీకు కంటైనర్ చేపిస్తాం. ఫ్రంట్ గ్రిల్ చూడండి బండి నెంబర్తో పాటు. మీరు టాటా సర్వీస్ సెంటర్లో షోరూమ్ హిస్టరీ కూడా తీసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ లేదు. బండి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ గ్రిల్ కూడా, బంపర్ కూడా చూసుకోండి. బండి డీజిల్ కారు. బండి 28 పైన మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ఇంజన్ సీసీ తక్కువ కాబట్టి. కుడివైపు ఫెండర్ చూడండి ఒరిజినల్. అలైవ్ వీల్ చూడండి, షైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. టైర్ కండిషన్ చూడండి. షాకర్ పెయింట్ కానీ దాని స్టిక్కర్స్ కానీ షోరూమే పోలేదు. ఢిల్లీకి వచ్చే వరకు 2 days ఆపుతాం. బండి చాలా బాగుంది. కుడివైపు డ్రైవర్ డోరు చూడండి. డోర్ కార్నర్ చాలాసార్లు చెప్పినా ఈ కార్నర్లో ఒక పట్టీ వస్తుంది. పట్టీ ఉంటేనే మనం ఒరిజినల్ని. పవర్ విండోస్ 4 ఉన్నాయి. చైల్డ్ లాక్ ఉంది. ఇది లాక్ ఓపెన్ చేయడానికి స్టీల్ క్రోమ్ అనేది XZలో వస్తుంది. లాక్ అండ్ లాక్ కూడా ఆప్షన్ చూసుకోవచ్చు. ఇది సైడ్ మిర్రర్ ఎలక్ట్రానిక్ అడ్జస్టరు. దాంతో ఎడమ కుడి సీసాలు అడ్జస్ట్ అవుతాయి. మనం చూపుడు సైడ్ మిర్రర్స్వి. కుడివైపు ఏ పిల్లరు, పంచెస్ ఒరిజినల్. ఇంటీరియర్ కూడా చూసుకోండి. బండి ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వాయిస్ కమాండ్తో పాటు ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్లో ఒకటి వస్తుంది, ప్యాసింజర్ వైపు ఒకటి వస్తుంది. 71,294 సర్వీస్ రికార్డ్ ఉంది. కస్టమర్ వెహికల్. మెయిన్ గ్లాస్ బ్రోకెన్ ఉంది కానీ ఒరిజినల్ గ్లాస్ అది. బ్లూటూత్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ అన్నీ ఉన్నాయి. బండి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఇది కంపెనీ FM రేడియా అడవిలో జంగల్లో ఉన్న బరాబర్ పనిచేస్తుంది. 5+1 6 గేర్ బాక్స్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా. ఈ అడ్వకేట్ కారు మనకు ఎడం వైపు సన్ ప్యాడ్ విత్ మిర్రర్, డ్రైవర్ సైడ్ 1 ప్యాడ్ సన్ ప్యాడ్ విత్ మిర్రర్. బండి చాలా బాగుంది. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. ఇవి మనం నెక్స్ట్ ఎవరైనా కస్టమర్ ప్రైవసీ అంటే బోర్డు పెడదాం. ఎందుకంటే మొన్న ఒక UP16 బండి పెడితే మేధావులు ఇన్సూరెన్స్ ద్వారా ఆ కస్టమర్ కాల్ చేసి, సార్ మేము ఇన్సూరెన్స్లో మీ నంబర్ తీసినామని చెప్పినారంట. కస్టమర్ మనకు కాల్ చేసిండు. అతను రాయల్ పర్సన్. మనకు ఒకరు పరిచయం ఏంటంటే వారు గుణవంతులు అయితేనే పరిచయం అవుతారండి. ఇంతకు మించి ఏం చెప్పలేను. కుడివైపు వెనుక డోరు. అటువంటి వాళ్ళని మనం దగ్గర తీసుకొస్తాం. వెనకాల సీట్ చూసుకోవచ్చు. ఆర్మ్రెస్ట్ ఉంది. ఇంటీరియర్ రూఫ్కు క్లాత్ కూడా ఇప్పటివరకు టచ్ చేయలేదు. బండి నీట్ కండిషన్ ఉంది. ఇంకా మీరేమన్నా సీట్ కవర్లు మార్చుకొని, టీవీ పెట్టుకొని, ఊఫర్ పెట్టుకొని తక్కువ యూజ్ చేసే వాళ్ళు కూడా మీరు పెట్టుకోవచ్చు. కుడివైపు వెనకాల పంచెస్ ఒరిజినల్. రూఫ్ కూడా ఎట్లాంటి డెంట్, పెయింట్ రిక్వైర్ లేదు. DL3Cలో వర్క్ లేట్గా అవుతుందండి. డోర్ కార్నర్ చూడండి చాలా నీట్గా ఉంది. వెనకాల కుడివైపు పవర్ విండోస్, ఇది కూడా మనకు అన్నీ బాగున్నాయి. కుడివైపు మొత్తం చూసుకున్నాం. డోర్లు చూపించిన, వాటి డోర్లు ఓపెన్ చేసే క్రోమ్స్ కానీ అన్నీ చూపించినాం. ఇది ఈ డిఫాగర్ ఉంది దీనికి. రూఫ్ కూడా చూడండి. ఉమా బాంబే నుంచి వచ్చిండు. వేరే నిన్న వాళ్ళ సారు తెలుగుదేశం పార్టీ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర కలిసి వచ్చిండు పొద్దున, లేకుంటే వేరే కాడ పోయే పని ఉండే. టియాగో XZ వెనకాల డిక్కీ ఓపెన్ చేసినాం చూడండి. ఎక్కడ కూడా జాయింట్స్ రస్ట్ లేదు, డస్ట్ లేదు. మీకు ఏది ఉన్నా పూర్తిగా మళ్ళీ ఫొటోస్ పంపిస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే, పలానా కాడ డౌట్ ఉందంటే ఫోటో మళ్ళీ రీప్లేస్ పంపిస్తామండి. ఇది డిఫాగర్ వైరు బాగుంది. వెనకాల కూడా చూడండి. ఇది మాన్యువల్ డెక్స్ వస్తుంది. ఈ టైర్ షోరూమ్ది మొత్తం అరిగింది. ఈ సన్ ప్యాడ్ కూడా
మీకు క్లియర్గా తెలిసిపోతుంది సిల్ అని. ఈ అట్టముక్కే ఉంది, అట్టముక్కుంటే షోరూమ్ అన్నట్టు. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, బండి బాగుంది, డీజిల్ కార్ కాబట్టి మీకు సేమ్. వెనకాల సెన్సార్స్ చాలా పర్ఫెక్ట్ ఉంది. XZ టియాగో టాటా కంపెనీ. చాలా ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్ రీల్స్లో ట్రోల్ చేస్తూ ఉంటారు, టాటా కార్ వేరే దానికి గుద్దాది పడిపోయినట్టు, ఇక టాటా కార్ తప్ప అన్నట్టు. టైర్ అయితే కండిషన్ బాగుంది. వెనకాల లెఫ్ట్ అండి అది, వెనక డోర్ చూసుకోవచ్చు. సేమ్ చైల్డ్ లాక్, కార్నర్ ఫినిషింగ్, కింద కూడా ఎక్సలెంట్. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. విఐపి డోర్ అంటారు, వెనక ఆఫీసర్స్ కానీ అందరు ఇక్కడే వెనకాల కూర్చుంటారండి. రీడింగ్ లైట్ వెనకాల ఉంటుంది, వర్క్ చేసుకోవడం కోసం, ఫోన్ మాట్లాడడం కోసం. దృష్టి ముందు వైపు ఉండకనే వెనక కూర్చుంటారు. ముందర కూర్చుంటే అగులు బుగులు అయితే ఉంటుంది, కట్టు కొట్టుడు, ఆరం కొట్టుడు అంత ఆగమంగా ఉంటుంది. అందుకోసమే విఐపి సీటు వెనకాల ఉంటుంది. వర్క్ జర్నీలో ఫోన్ మాట్లాడినా, ఆఫీస్ వర్క్ చూసుకున్నా దృష్టి ముందు వైపు ఉండదని. అందుకోసమే వెనకాల ఎడమ వైపు పిల్లర్ కూడా ఒరిజినల్. గ్లాస్ మెయిన్ మిర్రర్ బ్రోకెన్ ఉంది కానీ ఒరిజినల్. పిల్లర్ చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్ ఫ్రంట్ లెఫ్ట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మెయిన్ ఏంటంటే టియాగో చాలామంది అడుగుతున్నారు, అది కూడా దీన్ని మొత్తం మాన్యువల్ కార్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాన్యువల్ బుక్స్ ఉన్నాయి, సర్వీస్ రికార్డ్ స్లిప్స్ ఉన్నాయి. జూలై 17 వరకు ఇన్సూరెన్స్ ఉంది, కాంప్రిహెన్సివ్. ఆ తర్వాత మీరు చేసుకోవాల్సి వస్తుంది ఎవరు కొన్నా. మేము చేసిమంటే మేము చేయించిస్తాం. లెఫ్ట్ సైడ్ చూడండి, అలై వీల్స్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. బండికి ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. ఇంజన్ చాలా నీట్గా ఉంది, ఏసీ చాలా చిల్డ్ వస్తుంది. నీడ్ ఏంటంటే సీట్ కవర్లు, టీవీ, కింద ఫుల్ మ్యాటు కొన్న వాళ్ళు వేయించుకుంటే మీకు కొన్నాళ్ళ దాకా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్ల తల్లున్న పాలు కక్కినా ఏది కక్కినా కార్ల కింద బూట్ ఫ్లోర్ వాసన వస్తుంది, నీళ్లు పడ్డా కూడా మ్యాట్ వాసన వస్తుంది. ఫుల్ మ్యాట్ మ్యాండేటరీ మీకు. కుడివైపు ABS బ్రేకింగ్ సిస్టమ్, ఇది సాకెట్. మనకు ఇంజన్ మౌంటింగ్ స్టిక్కర్స్ ఏం పోలేదు, వాళ్ళు చేసుకున్న పూజ బొట్టు అది హనుమంతుంది చూడొచ్చు. ఏది కూడా స్టిక్కర్స్ పోలే, బ్యానెట్ పట్టు స్టిక్కరు. కూలెంట్ డబ్బా కూడా చేంజ్ కాలే, బ్యాటరీ కూడా అమ్రాంది, వారంటీలో ఉంది. ఎడమవైపు అప్రాన్ లెగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజన్ సెట్టింగ్ చాలా బాగుంది, సౌండ్ లేదు. డీజిల్ ఇంజన్ అని. థ్యాంక్ యూ, నమస్తే.